రీసెంట్‌గా 'రేవాంజ్‌కి' ఫస్ట్ క్రై నుంచి ఈ 2 కొలాబరేషన్స్ వచ్చాయి. వీటిని చూసిన చాలా మంది ఎలా అప్లై చేసుకోవాలి మాకు కూడా చెప్పండి అని డీఎం చేస్తున్నారు. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఎలిజిబిలిటీ. బేబీకి ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. అండ్ ఆ అకౌంట్‌ని మామ్ ఆర్ డాడ్ ఎవరైనా మేనేజ్ చేస్తూ ఉండాలి. మన ప్రొఫైల్‌కి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండాలి. అది 1000, 1500, 2000 ఎంతైనా కానివ్వచ్చు. మినిమమ్ 1000 ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. మన ప్రొఫైల్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. మామ్ అండ్ బేబీ రిలేటెడ్ కంటెంట్ ఉంటే వాళ్ళు మన ప్రొఫైల్‌ని స్పీడ్‌గా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, మీ ప్రొఫైల్ అనేది మామ్ అండ్ బేబీ రిలేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. నెంబర్ 2 ఎలా అప్లై చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ వాళ్ళు మన దగ్గరకొచ్చి కొలాబరేషన్ ఇవ్వరండి. మనమే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేనిక్కడ నాకున్న ఫాలోవర్స్ అండ్ నేను దేని మీద కంటెంట్ చేస్తాను అండ్ ఇలా ఒక రిక్వెస్ట్ అయితే నేను వాళ్ళకి పంపించాను. వితిన్ ఫ్యూ అవర్స్ ఆర్ 1 ఆర్ 2 డేస్ తర్వాత వాళ్ళు మన రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ 3 ఆ లింక్‌ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? మనకిచ్చిన లింక్‌ని ఓపెన్ చేశాక అది ఇలా చాలా డీటెయిల్స్‌ని అడుగుతుంది. మామ్ నేమ్, బేబీ నేమ్, ఒకవేళ మనకి యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ నేమ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇలా చాలా డీటెయిల్స్ అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్రూవల్‌కి మనం రిక్వెస్ట్ పంపించాలి. వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్‌లో మనకి ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. నా కేస్‌లో అయితే ఆల్‌మోస్ట్ నాకు 2 మంత్స్ పట్టింది వాళ్ళు మన రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయడానికి. ప్రాసెస్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. దిస్ ఈస్ పార్ట్ 1. ఇక్కడి వరకు మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అనేది చూసాం. అండ్ పార్ట్ 2లో మన రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? కొలాబరేషన్ ఎలా ఉంటుందనేది చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. థాంక్స్ ఫర్ వాచింగ్ పార్ట్ 1. బై బై.